హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరకులోని గిరిగ్రామ దర్శిని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ ద్వారాగా మన లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తాయి. మేము ఇప్పుడు అరకు నుంచి గిరిగ్రామ దర్శిని అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. అరకు నుండి గిరిగ్రామ దర్శిని మనకు 9 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. గిరిగ్రామ దర్శిని దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడే గిరిగ్రామ దర్శిని ఉంటుంది. మనం ఒకసారి లోనకి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్, లోన ఏ విధంగా ఉంటుందనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లోనకైతే ఎంటర్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది సీజన్ కాదు కనుక ఎవరు లేరు. సీజన్లో అయితే ఇక్కడ చాలా ఎక్కువ పబ్లిక్ వస్తారంట. ఇదేనండి గిరిగ్రామ దర్శిని. మీరు చూస్తున్నారు ఆ రోజుల్లో వీళ్ళు ఏ విధంగా ఇల్లు ఉండేటి అనేది. వాళ్ళ ఇల్లులు అయితే ఆ రోజుల్లో ఈ విధంగా ఉండేటివి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒక ఎద్దుల బండి కూడా ఉంది. ఈ ఎద్దుల బండి ద్వారాగా ఆ రోజు వీళ్ళు ఏదన్నా ట్రాన్స్పోర్ట్ ఏదన్నా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళేవారంట ఈ ఎద్దుల బండి ద్వారాగా. మనం ఇప్పుడు ఇక్కడ గిరిగ్రామ దర్శనికి వచ్చిన వారికైతే ఇక్కడ వీళ్ళు వేషధారణ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు డ్రెస్సింగ్ రూమ్ ఫీమేల్స్ కోసం. అంటే వాళ్ళ వేషాలలో ఇక్కడికి వచ్చిన వాళ్ళని చేస్తారంట సీజన్లో. ఆ విధంగానైతే చేస్తారు. ఇక్కడ మేల్ డ్రెస్సింగ్ రూమ్ ఉంది. వాళ్ళకి వాళ్ళ వేషధారణ అంటే వాళ్ళు ఏ విధంగా అయితే ఆ రోజుల్లో ఉండేవారో ఆ విధంగా చేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగుతారంట. అన్ని గడ్డిల్లు అండి, పూరిల్లు. పైన అయితే గడ్డి, తర్వాత మట్టి గోడలు ఉన్నాయి. మీరు చూడండి, పాతకాలం నాటి ఆ రోజుల్లో వాళ్ళ ఇంటి నిర్మాణం అయితే ఈ విధంగా ఉండేది ఫ్రెండ్స్. చాలా పాతకాలం నాటి మనకు వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, వాళ్ళు వాడే ఇంట్లో పనిముట్లు, చాట, బుట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికీ కొన్ని కొండ ప్రాంతాలలో ఇటువంటి ఇల్లులు నిర్మించుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి లోనకెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ మీరు చూడవచ్చు, చేప, సీపురు, రోకళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అరకు వస్తే కనుక తప్పకుండా ఈ గిరిగ్రామ దర్శినిని సందర్శించండి. ఇది ఆగస్టులోనైతే మంచి పబ్లిక్ ఉంటారంట ఇక్కడ. మీరు చూడండి, ఇవంతా వాళ్ళు ఆ రోజుల్లో వాడేవారు. సామలు, కొర్రలు ఇవన్నీ కూడా. కానీ ఒక పల్లెటూరుని తలపిస్తున్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు సీజన్ టైంలో వస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క వేషధారణ వేసి డ్యాన్స్ చేస్తారంట. ఇక్కడ మీరు చూస్తున్నంతను వాళ్ళ యొక్క పల్లెటూరు విధానం ఈ విధంగా ఉంటుందనేది. వాళ్ళ యొక్క ఇంటి నిర్మాణం కూడా ఈ విధంగా ఉండేదంట. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రకృతి కూడా చాలా చాలా గ్రీనరీగా ఉంది. అరకు వచ్చిన వారు తప్పకుండానైతే ఈ గిరిగ్రామ దర్శినిని మీరు తప్పకుండా చూడాలి. మీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వస్తే కనుక అరకులో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా పబ్లిక్ ఎక్కువ ఉంటారు, విజిటర్స్ ఎక్కువ వస్తారు ఆ టైంలో. మీరు చాలా చక్కగా ప్రతి
ప్లేస్ని కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గిరిగ్రామ దర్శినికి దగ్గరలో ఒక పల్లెటూరు చాలా అద్భుతంగా ఉంది. ఆవులు, పెంకుటిల్లులు, చింత చెట్టు. నిజంగా ఇటువంటి ఏరియాలో ఉండటం చాలా స్వచ్ఛమైన గాలి ఇవన్నీ కూడా లభిస్తాయి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గిరిగ్రామ దర్శినికి దగ్గరలో ఈ ఊరైతే ఉంది. ఆవులైతే ప్రతి ఇంటికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూస్తున్నారు. మీరు చూసుకుంటే కనుక చూడండి, గిరిగ్రామ దర్శినికి ఆపోజిట్లో ఉన్న పల్లి చేను చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా అరకు వచ్చినప్పుడు గిరిగ్రామ దర్శిని తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ ద్వారాగా మన లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.